మంత్రాన్ని జపించటమా అని అజపం అంటే ఓం అనేది జపించేది కాదు. అది అడుగుతున్నాడు ఈయన. లేదా అజపమైన ఈ మంత్రం అంటే ఈ ఓంకారాన్ని జపించటమా అని. దానికి మనకి భగవాన్ ఇలా చెప్తున్నారమ్మా. అజపం అంటే అసలు నీ ఉద్దేశ్యం ఏమిటి? చెప్పు. జపించేది కాదని తెలుస్తుంది కదా! అజపం అంటే నీ ఉద్దేశ్యమేమి? సోహం, సోహం అంటే నేను అతడినే, నేను అతడినే అని నీ నోటితో ఉచ్చరిస్తే అది నీకు జపమవుతుందా? నీకర్థమైందా? ఎందుకంటే మనకి ఇదంతా తెలీదు. అందుకే అలాగా మనం అనుకుంటాం అనమాట. ఓంని ఎలా జపిస్తారు మీరు? అది జపించేది కాదు. అసలు అజప అంటే ఏమిటి నీ ఉద్దేశం? సోహం, సోహం అంటే నేను అతడినే, నేను అతడినే అంటావా? ఇది నోటితో ఉచ్చరిస్తావా? అప్పుడది ఒకవేళ అజపమవుతుందా? చూసారా? అప్రయత్నంగా ఒక్క మాట కూడా ఉచ్చరింపకుండా సాగిపోతూ ఏదైతే ఉన్నదో చూసారా? అజప అంటే అసలు ఒక్క క్షణం కూడా ఉచ్చరించకుండా చూసారా? సాగిపోయే జపాన్ని తెలుసుకోవటమే అజపం అంటే. ఈ అజపం అనేది ఒక స్థితిది. మనం అంటాం అజప గాయత్రి, అజప గాయత్రి ఏదో చాలా మనం చెప్పుకుంటాం కదా! ఇది అంతా మనం ప్రతి దానిలో ఈ బోధలోనే మీకొచ్చేస్తుందమ్మా. ప్రతీది జాగ్రత్తగా చూడండి. సోహం అనేది జపం కాదు. సోహం అంటే నేను అది అదొక స్థితది. అజపం అంటే. అదే ఇక్కడ మనకి భగవాన్ కూడా బోధిస్తున్నారన్నమాట. నువ్వు అజపం అంటే అసలైన ఈ అర్థాన్ని తెలుసుకోకుండా, అజపం అంటే సోహం, సోహం చాలా మంది పాపం మరి ఇలాగే ఉంటారు. ఏం చేస్తాం మరి దానికి? అందుకే సరైన సాంగత్యం కూడా మనకెంతో అవసరం ఉంటుంది. లేతే పక్కకెళ్ళిపోతూ ఉంటాం. మనకు తెలీదు కదా! చాలా మంది ఏమనుకుంటారంటే సోహం, సోహం ఈ మాటలు కూడా ఉంటాం. అక్షర ఏమంటారు దాన్ని లక్షలు చేయండి సరిపోతుంది. అజపం అంటే సోహం, సోహం అని కొన్ని లక్షల సార్లు లెక్క పెట్టుకుంటూ జపించటమే అనుకుంటారు. ఇది అజపం అనుకుంటారు. ఏంటిది? అలాగే జపాన్ చేసే ముందు ప్రాణాయామం చేయమంటారు. అంటే ముందు ప్రాణాయామం చేసి తర్వాత మంత్రాన్ని జపించటం. అసలు ప్రాణాయామం అంటేనే మొదట నోరు మూసుకోవాలి కదా! అంటున్నారు భగవాన్ ఇక్కడ. ఇది మనకు అర్థమవుతుందండి? జాగ్రత్తగా వినండి ఇది. ప్రాణాయామంలో ఊపిరి ఉండదు కదా! మొదట నోరు మూసుకోవాలి కదా! ఇలా ఈ ఊపిరి బిగబట్టడం వల్ల ఏమవుతుందంటే దేహంలో పంచభూతాలు బంధింపబడి నిగ్రహింపబడతాయన్నమాట. చూసారా? ఇది కొంచెం మనం ఇక్కడేంటంటే ఊపిరి బిగబట్టడం వల్ల ఏమవుతుందండి? పంచభూతాలంటే శ్వాస ఆగుతుంది గదా! నిగ్రహింపబడుతుంది. ఇక్కడ కూడా కొంచెం సున్నితత్వం, తెలివి మనకి ఉండాలి. ఎందుకంటే తనంతట తానే ఇది అలా ఉంది. అయితే అది మనకు తెలియట్లేదనమాట. అహమహం అంటూ అదెప్పుడు అదే ఉంది అలాగా. అయితే మనం కొంత ఇలా నిగ్రహించి దీన్ని చేస్తూ ఉంటాం అన్నమాట.
ఇది అప్పుడు ఇది ఏమవుతుందంటే అసలు అజప అంటేనే నోటితో ఎలా జపిస్తావు? ఇదొక తెలివి. ఇదొక ధార. స్వచ్ఛందంగా, నిరాటంకంగా తైలధారలో జపించే అంటే జపం కాదక్కడ. జపించటం అని కూడా అనకూడదక్కడ. అజప అనేసరికి. స్పష్టంగా అక్కడ అలా మీరున్నప్పుడు అది అక్కడ ఏమీ లేదింకక్కడ. జపించటానికి కూడా ఏమీ లేదు. అలా అక్కడ ఆ మూలంలో ఎప్పుడైతే నువ్వు అలా స్థిరుడయ్యావో అక్కడ, అక్కడుందంటున్నారు ఇక్కడ భగవాను. అజపం, గాయత్రి, అజప గాయత్రి అంటావు కదా! అన్నీ అదే. హృదయంలో ములగటమే. అసలు జపాన్ని చేసేదెవరో ఒకసారి తెలుసుకో. అసలు ధ్యానించేదెవరో ఒకసారి తెలుసుకో. ధ్యానించేవాడు ధ్యానింపబడే వస్తువుకి ఎదురుగా ఉంటాడా? ఇది గుర్తిస్తే ఊరకుంటాడు. ఆ జపమే చూసారా? అజపం అంటే. అక్కడికింక దానికింక ఏ పేరు లేదు. అయితే పాపం ఇదిగో మనలాంటి వారు ఎవరో ఉన్నారిక్కడ. ఈయనడుగుతున్నాడు. అయితే మరిది పైకి ఉచ్చరిస్తూ జరిపే ఈ జపానికి అసలు ఫలితమేమి ఉండదా అని. లాభం ఉండదని ఎవరంటారయ్యా? లాభం ఉండదని ఎవరు అనట్లేదు. ఎందుకంటే అది కొంత చిత్తశుద్ధికి ఏదైనా దారి తీయొచ్చు. విషయాల జోలికెళ్ళదు కదా! విషయాలంపటం కొంచెం తగ్గుతూ ఉంటుందనమాట. అందుకని మంచో, చెడో దాన్ని పక్కకు పెట్టు ఆయన అంటున్నారు భగవాను. మంచో, చెడో అది ఏం చేసినా కూడా నీకు వృధా కాదులే. ఆ మనిషి యొక్క వికాసాన్ని బట్టి, వాడి యొక్క సున్నితత్వాన్ని బట్టి దాని యొక్క అది ఉంటుందని చెప్పాలన్నమాట. అది ఇలాగే ఉంటుందని, ఇలా చేసేవాళ్ళకి ఇలాగే ఉంటుందని మనం చెప్పలేము అది. అది వారి తెలివిని బట్టి వాళ్ళు చూసుకునేదవుతుంది తప్ప, భగవాన్ కూడా మనకి అదే సెలవిచ్చారు ఇక్కడ. అలాగే మరి పైకి చేసే జపం కంటే మనసులో చేసేది ఉత్తమం కాదా అని అడుగుతున్నాడు. పైకి చేసే జపంలో ధ్వనులున్నాయి. ఆ ధ్వనులు భావాల నుంచే ఉత్పన్నమవుతాయి కదా! ఇది మాటల్లో దేనికైనా సరే మనం ఇక్కడ మాటల్లో పలికేది. ఆలోచించాలి కదా! మాటలోకొస్తాందంటే ఒక ఆలోచనే అది. భగవాన్ చెబుతున్నారు. ఆ ఆలోచనే మనసవుతోందిక్కడ. నువ్వేదైనా ఒకటి చెయ్యాలంటే, ఒక కార్యం చేయాలంటే ఒక ఆలోచన రావాలి కదా! ఆ ఆలోచన మరి మాటలోకి రావాలి కదా! ఆ మాటలోకొచ్చేదంతా కూడా భగవాన్ చెప్పేదేంటంటే, అటువంటి ఆలోచన మనసవుతుంది. అందుకని నువ్వు ఉచ్చరించే ఈ జపాలు ఏది చేసినా కూడా ఇదంతా కూడా మనసే. ఈ జపాన్ని ఇంకా చెప్తున్నారు ఇలాగా. ఈ జపం కన్నా మానసిక జపం ఉత్తమమని కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. జపాన్ని భావించి నోటితో కూడా ఉచ్చరించాలి కదా! అంటే ఇక్కడ మానసికమైనప్పుడు ధ్వనుల అవసరం ఏమిటసలు? మానసికం అంటే అక్కడ ఏ ధ్వని ఉండదండి. ఇప్పుడు ఓం కానీ, ఇంకోటి కానీ జపించటానికి లేదు. అది మానసికం అది. అదే భగవాన్ చెప్తున్నారు. ధ్వనుల అవసరం ఏమిటసలు నీకు? మానసికమైన కూడా అది, ఆ మానసికమైన జపం కూడా, అది కూడా ఆలోచనే అవుతుందంటున్నారిక్కడ. అది కూడా ఆలోచనే. నేను ధ్యానం చేస్తాను పలానా టైం కన్నా కూడా అది కూడా ఆలోచనే. అందుకని ఇట్లాంటి ధ్యానం గాని, ఇట్లాంటి జపం కానీ, ఇవన్నీ కూడా ఆలోచనలనమాట ఇవన్నీ కూడా. అందుకని ఇదంతా మనకు తెలిస్తే ఏమవుతుంది? ఒకే ఒక ఆలోచన నిలకడగా ఉండటమే ధ్యానమంటే. అనేక ఆలోచనలకు తావీయకుండా, ఒకే ఒక భావంతో నువ్వు ఎప్పుడైతే చూసారు ఇంతకుముందు నామదేవుడు చెప్పినట్టు. అది అఖండమని తెలిసి ఉండటమే జపము, ధ్యానము అన్నీ అదే.
చర్య ఏమీ లేదు దానికింకసల. చర్యలోకొచ్చిందంటే అదంతా థాట్, ఆలోచన. నువ్వు మూలంలో ఉండటం తప్పదు. మూలంలో నువ్వెప్పుడైతే విలీనమవుతావో చూసారా? ఈ ఎరుక కలిగి ఉన్నప్పుడు ఏమవుతుందండి? ధ్యానానికి గాని, ఒక జపానికి కానీ ధ్యేయం ఏంటి? ఒకే ఒక్క ఆ నేను. అది నీకు తెలివున్నప్పుడు అది ఆ భావం ఏమవుతుంది? నకారాత్మక భావంగా ఉంటుంది. అక్కడ మనసు లేదు. అప్పుడిదేమవుతుంది? ఇలా మనకి తెలిసినప్పుడు ఏమవుతుందండి ఇది? తన మూలంలో విలీనమైపోతుందండి. అంటే తనలోకి తాను వెళ్ళిపోతుందనమాట. అయితే మరి మనస్సు అంటే ఇక్కడ మనసుంది గదా! ఈ మనసు మెదడు నుండి ఉద్భవిస్తుందా? అని అంటారు కదా! మరి ఈ మనసు మెదడు నుండి మళ్ళీ పోయి ఉద్భవిస్తుందా ఫోన్ అని. చేసి చెప్పాను కదా ఇంకా. రోజు కూడా అదే కొంచెం నోట్లో పెట్టడమ్మా. ఇది ఎవరిది? సునీత. హలో! కొంచెం నోట్లో పెట్టండమ్మా ఇది. సునీత. అయితే ఇప్పుడు మనం ఏది చేసినప్పటికి కూడా ఇక్కడ మెదడు ఎక్కడుంది? ఈ దేహంలోనే కదా! దేహాన్ని కల్పించేది మనస్సు. అసలు ఇలా దేహం రావటానికి కల్పన చేసిందే మనసు కదా! అంటే ఇక్కడ నేను ఈ శరీరం గురించి మాట్లాడేటప్పుడు అంటే మెదడు గురించి కూడా మాట్లాడతాం అనమాట. శరీరాన్ని, ఈ మెదడుని కల్పించేది మనస్సే. ఆ మనస్సే తనకి ఒక స్థావరాన్ని ఇలా అంటే మెదడుగా తయారు చేసుకుందనమాట. దాని స్థావరం మెదడు. అది తయారు చేసుకుంది కూడా మనస్సే. ఇది మనకు తెలియాలి. అయితే మరి జపం యొక్క మూలాన్ని కనుక్కోనాలి కదా! జపం యొక్క మూలమేంటో చూడమని భగవాన్ అంటారు కదా! మరప్పుడు అది కూడా మనసనే కదా దీని అర్థం అంటే? ఇవన్నీ కూడా మనోవ్యాపకాలే. జపము, నేను చేసే ధ్యానము, నేను చేసే ఇంకోటి ఏదైనా కూడా. చూసారా? శరీరంలోకొచ్చిందంటే భగవాన్ చెప్తున్నారు ఇవన్నీ కూడా మనస్సు. మనసు యొక్క వ్యాపకాలే తప్ప చూసారా? మరేమీ కాదు. అందుకని తిరిగిపోయే మనసు మొత్తం దీనికి తిరుగుడెక్కువ కదా! ఈ తిరిగే మనసు ఇది దీన్ని ఒక దాని మీదకి లగ్నం చేయటం కోసమే ఈ జపం అనేది ఉపయోగిస్తారు చాలామంది. దాని తిరుగుడు ఆపటానికనమాట. అయితే దీనికంటే ఏంటి ఆ మానసికంగా ఏదైతే ఉందో మానసికం అవ్వాలది. అంతేకాని జపాన్ని జపించటం, మంత్రాన్ని నోటితో ఉచ్చరించటం కాదు. అసలు నిజానికి చెప్పాల్సొస్తే ఇవన్నీ కాదు. ఇవన్నీ పైవొచ్చి కొట్టి పడేసేవి ఇవన్నీ కూడా భగవాన్ చెప్తున్నారనమాట. అసలు నీ సహజ స్థితే ధ్యానం అంటే. నువ్వు మళ్ళీ దేనికోసం ధ్యానం చేస్తున్నావు? నీ సహజ స్థితే ధ్యానం. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ ప్రయత్నంతో మనసుని తీసుకొచ్చి ఒక భావాన్ని కల్పించుకుని ప్రయత్నపూర్వకంగా చేయటం వల్ల దానికి ధ్యానం అని పేరు పెట్టావు. నీకు అస్తవ్యస్తంగా ఈ ఆలోచనలు ఉన్నంత సేపు ఇంకేం చేస్తావు? ఈ ప్రయత్నం అంతా అవసరం అవుతుంది. ఎందుకంటే ఇతర ఆలోచనలొచ్చి నిన్ను మూసేస్తాయి కాబట్టి ధ్యానం అనే పేరుతో కొంతసేపు అక్కడ కూర్చోబెడతావు అంతే. కానీ ఇక్కడ తెలివి ఒకటి ఉన్నట్లయితే, ఆ సున్నితత్వం ఉన్నట్లయితే మీకు చర్యలో కూడా